హే స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి టాక్స్. ఈ చిన్న షార్ట్ వీడియోలో మీతో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనిపించింది. సో అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఒక పిక్చర్ నేను ఇక్కడ మీకు యాడ్ చేస్తాను, తర్వాత చెక్ చేయండి. నేను మా మమ్మీ అరుణాచలం వెళ్ళాము. సో ఒక 2 days ట్రిప్ అనమాట అది. అరుణాచలం, ఓన్లీ అరుణాచలం పెట్టుకున్నాం, ఇంకెక్కడికి వెళ్ళలేదు మేము. సో మేము ఏం చేసామంటే ఫస్ట్ దర్శనం చేసేసుకున్నాం. దర్శనం చేసేసుకొని నెక్స్ట్ గిరి ప్రదక్షిణకి ఈవినింగ్ ఒక 5:30కి అట్లా స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసి వెళ్తున్నాం. మా మమ్మీకి మోకాలు నొప్పులు ఉంటాయి, ఆబ్వియస్లీ పెద్దవాళ్ళు కదా, బట్ స్టిల్ మా మమ్మీ అయితే నడుస్తూనే ఉన్నారు. మా మమ్మీ సాక్స్ వేసుకుని నడుస్తున్నారు, నేను ఏమంటారు ఏం వేసుకోకుండానే నడుస్తున్నాను అనమాట. ఒక ఫోటో మీకు యాడ్ చేస్తానని చెప్పాను కదా, ఆ ఫోటో చూసాక మీకు అర్థమవుతుంది. సో మేము వెళ్తుంటే ఒక సైకిల్ అనేది మనకు పార్క్ చేస్తే ఎలా ఉంటుంది, సైడ్ స్టాండ్ వేసి ఉంటుంది రైట్, ఆర్ఎల్స్ డ్రైవింగ్ చేస్తుంటే సమ్వన్ షుడ్ బి అవైలబుల్, దాన్ని తొక్కుతాను ఎలా వెళ్ళాలి. కానీ మీకు ఆ పిక్చర్లో క్లియర్గా ఎవ్వరూ లేదు, పెడల్స్ అనేది ఇలా ఉన్నాయి అన్నమాట. సో ఆ పిక్చర్ నేను అప్పుడు చూడలేదు, మనకు తెలియదు కదా. పిక్చర్స్ అయితే తీసుకున్నాం, గిరి ప్రదక్షిణ చేసిన టైంలో పిక్చర్స్ అయితే తీసుకున్నాం. బట్ ఆ తర్వాత ఇంటికి వచ్చాక మనం మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటాం కదా. సో అప్పుడు చెక్ చేసేటప్పుడు చూసి అసలు ఏంటి పిక్ ఏంటి, ఎవరు లేదు, సైకిల్ ఎవరు లేదు, ఎవరు తొక్కుతున్నారు ఇలా అనేది నేను మమ్మీ అయితే ఫుల్ షాక్ అనుకోండి, సర్ప్రైజ్ అనుకోండి, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మనకి అరుణాచలం వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా శివుడు అనేది కనిపిస్తారు మనకి. సో ఆ నమ్మకంతోనే గిరి ప్రదక్షిణ చేయాలన్నమాట. మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళకపోతే కనుక ప్లీజ్ ప్లాన్ యువర్ ట్రిప్. ఇక్కడ నుంచి బస్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి, ట్రైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, బట్ సమ్మర్ కాబట్టి కొంచెం టేక్ కేర్ చేసుకొని అప్పుడు వెళ్ళండి. ఆరల్స్ అరుణాచలం మీరు వెళ్ళాక డెఫినెట్లీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. Thanks for watching. Bye bye.